కలర్ పర్సనాలిటీ తగ్గిపోయింది, బాగున్నాడు. లుక్ అయితే ఇంకా బాగుంది. పోస్టర్ మాత్రం సూపర్ ఉంది. హిట్ అయిపోతుంది మూవీ. ఇక చెప్పలేం, పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఈ మూవీ చూస్తే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కిరాక్ ఉంది. ఇంకా ప్రభాస్ ఏ మూవీ అయినా సరే సూపర్ గా హైలైట్ గా హిట్ అవుతుంది. తన ఈ రోజు బర్త్డే కదా ప్రభాస్ది. హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు. ఐ లవ్ యూ సో మచ్ డార్లింగ్. కానీ నేను కూడా ప్రభాస్ లోనే ఉంటాను కదా. నిజం. అయితే ఈ రోజు పోస్టర్ మాత్రం సూపర్ ఉంది. ఈ మూవీ చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సూపర్ అవుతుంది, ఇంకా హిట్ అవుతుంది. ప్రతి ఒక్క మూవీ ఇలానే తీయాలని కోరుకుంటున్నాం. నాకు అదే చెప్పినా కదా, బాహుబలి ఇష్టం. కానీ త్వరలో మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మ్యారేజ్ నన్ను హీరోయిన్ అనుష్కని చేసుకుంటే బాగుంటది. వాళ్ళు ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్నారు, తననే కోరుకోవాలని అనుకుంటున్నా నేనైతే పక్క. వాళ్ళు మొన్న ఫోన్ చేసిర్రే. నా ఒపీనియన్ అంటే చాలా మంచోడు ప్రభాస్. చాలా అంటే చిన్న చిన్న హెల్ప్ అన్ని చేస్తూ ఉంటాడు. ఎవరికైనా సమస్యలు వచ్చినా ఎదుర్కొంటాడు. చాలా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఏమంటారు కూలిపోయినప్పుడు అంతా బాగా చేస్తున్నాడు ఆయన. ఇట్లనే చేసుకుంటూ పోవాలి. అంటే పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా చూస్తున్నారు. అలాగనే చూసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా. పేద అబ్బా ఇక నా జన్మ ధన్యమైపోయిందంటే అది కూడా రావాలని కోరుకుంటున్నా. ఏమో కలిసే అవకాశం లేదు కానీ పెళ్లికి పిలిస్తే మాత్రం తినడానికి పక్కా పోతా. సో అన్ని మూవీస్ కంటే ఈ మూవీస్ లో కొంచెం ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు కదా. అదే కదా మూవీ కదా, అంటే డేటింగ్ చేయడము. ఇప్పుడు మూవీ డేటింగ్ చేయడం తను లావ్ అయిపోతాలే, బాధపడకండి. పక్కల అంటే ముసలి అవుతారు. అబ్బా అంటే ఇంకా మీకు ఆ వయసు రాలేదు. రాలే, నాకు 20 కాదు. అంటే నెక్స్ట్ జన్మ వస్తే ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటా. అంటే నన్ను చేస్తాను. అన్ని మూవీస్ యాక్షన్ మూవీ, లవ్ మూవీ, కానీ ఇది మాత్రం హారర్ మూవీ కదా. ఇది హిట్ అవ్వాలి, ఇంకా హిట్ అవుతుంది. కానీ కొంచెం పక్కా చూస్తా. 2000 కాదు 5000 అయినా టికెట్ పెట్టి చూస్తా. లేదు, తను హార్ట్ లో ఉన్నప్పుడు ఎందుకు భయపడతాం చెప్పు. మూవీ చూడడానికి ఎంత అది ఎలా ఉన్నది చూడడానికి వెళ్దాం పక్కా. నేను నెల ముందు ఇప్పుడే బ్లాక్ లో కొంటా. 5000 10,000 అయినా కొంటా. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? తమన్ గారి మ్యూజిక్, తమన్నా దీనికి మ్యూజిక్ చాలా లేట్ అవుతుంది. తమన్నా కాదు మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ అని ఎవరు ఒకసారి చూస్తే చెప్తాను. లవర్ బాయ్ తమన్ పోతాం బాయ్.